డ్రోన్ ల్యాండ్ సర్వే నక్షా ఇక పక్కాగా తుది దశకు. పైలట్ గ్రామాల సర్వే. డ్రోన్ ల్యాండ్ సర్వే తెలంగాణలో 5 గ్రామాల్లో భూభారతి కింద తొలిసారి చేపట్టిన డ్రోన్ సర్వే పైలట్ ప్రాజెక్టు ముగింపు దశకు వస్తున్నది. ఈ సర్వే పనులను జూన్ 3వ తేదీన ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం ములుగుమాడులో ప్రయోగాత్మకంగా ప్రారంభించిన విషయానికి తెలిసిందే. త్వరలోనే ఈ డిజిటల్ సర్వే పూర్తి కానున్నది. ఇది పూర్తయిన తరువాత ఖచ్చితత్వంతో వచ్చే ఫలితాన్ని పరిగణలోకి తీసుకుని ఆ డిజిటల్ సర్వేను రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలనే నిర్ణయంతో రెవెన్యూ శాఖ ఉంది. నాడు గొలుసులతో కొలతలు. నిజాం పాలనలో గొలుసుల ద్వారా భూములకు కొలతలు వేసి ప్రతి గ్రామానికి టీపన్ నక్ష తయారు చేసిన విషయానికి అందరికీ తెలిసిందే. ఇప్పటికీ రెవెన్యూ శాఖ మొదలు కోర్టుల వరకు అదే నక్షాను ప్రామాణికంగా తీసుకుంటున్నాయి. టీపన్ నక్షాలో సర్వే నంబర్ల వారీగా భూ విస్తీర్ణం, ఖాళీ బాటలు, రోడ్లు, గ్రామకంఠం ఎంత మేర ఉందనే వివరాలు ఉంటాయి. కొన్ని దశాబ్దాలుగా వీటిని ఆధారం చేసుకుని భూముల కొలతలను పరిగణనలోకి తీసుకుంటున్నారు. వీటిని తయారు చేసి దశాబ్దాలు దాటిపోతుండడంతో ఈ నక్షాలు ముట్టుకుంటే చాలు చెదిరిపోతున్నాయి, ముక్కలు ముక్కలు అవుతున్నాయి. వీటిని భద్రంగా కాపాడేందుకు ఉమ్మడి రాష్ట్రంలోనే డిజిటైజేషన్ చేయించారు. అయినప్పటికీ గ్రామాల్లో ఇప్పటికీ భూ హద్దులు, విస్తీర్ణంపై వివాదాలు కోకొల్లలుగా నడుస్తూనే ఉన్నాయి. దీంతో భూభారతి కింద భూ సమస్యలు పరిష్కరించేందుకు రెవెన్యూ శాఖ భూముల రీసర్వే చేయాలని నిర్ణయం తీసుకున్నది. గ్రామాల్లో భూముల కొలతలు నిర్ధారించడానికి రాష్ట్ర వ్యాప్తంగా 5 గ్రామాలను పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసింది. మహబూబ్ నగర్ జిల్లా గండీడ్ మండలం సాలార్ నగర్ గ్రామం, ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం ములుగుమాడు, జగిత్యాల జిల్లా బీర్పురు మండలం కొమన్పల్లి, ములుగు జిల్లా వెంకటాపురం మండలం నూగురు జి, సంగారెడ్డి జిల్లా వటెపల్లి మండలం షాహెద్ నగర్ గ్రామాల్లో డ్రోన్ మానవరహిత వైమానిక వాహనం సర్వే మొదలైంది. ఒక్కో గ్రామానికి ఒక్కో సర్వే ఏజెన్సీని ఎంపిక చేసి భూముల డిజిటల్ సర్వే బాధ్యతను అప్పగించారు. సంప్రదాయ సర్వేలో 2 సర్వేయర్లు చేయాల్సిన పనిని డ్రోన్ కొన్ని గంటల్లోనే పూర్తి చేస్తుంది. అయితే ఇది ఖర్చుతో కూడుకున్నది అయినప్పటికీ ఖచ్చితత్వం ఉండటం, సమయం ఆదా కావడం వంటి కారణాలతో ప్రభుత్వాలు దీనికే మొగ్గు చూపుతున్నాయి. 5 గ్రామాలపై డ్రోన్ల చక్కర్లు. 5 పైలట్ గ్రామాల్లో విమానం ఆకారంలో ఉన్న డ్రోన్లు ఈ 5 గ్రామాల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు తిరుగుతున్నాయి. సాధారణ డ్రోన్లతో పోల్చితే ఈ విమానం డ్రోన్లలో భూముల కొలతల్లో ఖచ్చితత్వం ఉంటుందని సర్వే అధికారులు పేర్కొంటున్నారు. తొలుత గ్రామ హద్దులు నిర్ణయించి సర్వే నెంబర్ల వారీగా భూముల విస్తీర్ణాన్ని కొలతలు వేస్తున్నారు. డ్రోన్తో చేసిన సర్వేలో ఖచ్చితత్వం ఉందా లేదా అనేది నిర్ధారించుకునేందుకు డిజిటల్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ DGPS సర్వేను కూడా వినియోగిస్తున్నారు. 2 రకాల సర్వేలో ఏమైనా వ్యత్యాసాలు లేదా ఏమైనా తేడాలు ఉన్నాయా అనేది తేలిన తరువాతే వేర్వేరుగా మ్యాపులను సిద్ధం చేస్తారు. రెవెన్యూ శాఖ అధికారుల తాజా వివరాల ప్రకారం సాలార్ నగర్లో మొత్తం 422 ఎకరాలు ఉండగా 337 ఎకరాల్లో సర్వే పూర్తయింది. ఇదే రకంగా ములుగుమాడులో 845 ఎకరాలకు గాను 445 ఎకరాలు, కోమన్పల్లిలో 626 ఎకరాలు ఉండగా 269 ఎకరాలు, నూగురు జీలో 502 ఎకరాలు ఉండగా 232 ఎకరాలు, షాహెద్ నగర్ గ్రామంలో 593 ఎకరాలు ఉండగా 308 ఎకరాల్లో డ్రోన్ DGPS సర్వే పూర్తయింది. పహణీల్లో ఉన్న వివరాలను, సర్వేలో వచ్చిన వివరాలను సరిచూస్తారు. ఈ సర్వే రిపోర్టును జిల్లా కలెక్టర్కు అందచేసి రెవెన్యూ శాఖ పరిశీలనకు పంపించనున్నారు. గతంలో సర్వే చేయాలంటే హద్దులు చూడడం, గొలుసులు పట్టుకుని తిరగడం చేసేవారు. ఈ సమయంలో భూ యజమానులు గొడవలకు దిగిన సందర్భాలు అనేకం. ప్రైవేటుగా డిజిటల్ సర్వే అందుబాటులోకి వచ్చినప్పటికీ రైతులు గొలుసులతో చేసే సర్వేకు ఎక్కువగా మొగ్గు చూపుతుండడం కూడా కారణంగా చెప్పుకోవచ్చు.